ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ సరికొత్త సీజన్ షురూ అయింది. బిగ్ బాస్ సీజన్‌లో ఎంటర్‌టైన్‌మెంట్, ఫన్, టర్న్‌లు, ట్విస్ట్‌ల లిమిటే లేదు అంటూ ఈసారి కూడా వ్యాఖ్యాతగా నాగార్జున సందడి చేశారు. ఇన్ఫినిటీ ఆఫ్ ఫన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ పేరుతో మొదలైన ఈ సీజన్‌లో ఇద్దరి చొప్పున కలిపి పంపారు. హౌస్ మేట్స్ మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ 7 జంటలుగా బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లారు. అలాగే బిగ్ బాస్ ఈ సీజన్‌కు సంబంధించి 3 కండిషన్స్ పెట్టాడు. ఈ సీజన్‌లో హౌసు కెప్టెన్ ఉండడు. బిగ్ బాస్ 8 కంటెస్టెంట్స్‌కు రేషన్ ఇవ్వరు, అలాగే ప్రైజ్ మనీ 0 అంటూ రివీల్ చేశాడు. అంటే హౌస్ మేట్స్ ఆటను బట్టి ప్రైజ్ మనీ లిమిట్‌లెస్‌గా మారుతుంది. సీజన్‌లో తొలిసారి అడుగుపెట్టే అవకాశాన్ని దక్కించుకున్నారు నటి యష్మి. బుల్లితెరపై సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. హౌస్‌కి వెళ్లే ముందు యష్మి మాట్లాడుతూ, నాకు ప్రస్తుతం ఏ బాయ్ ఫ్రెండ్ లేడు. ఒకప్పుడు ఉండేవాడు, బిర్యానీ లేకుండా అస్సలు ఉండలేను. హౌస్‌లో నాకెలాంటి స్ట్రాటజీలు లేవు. మంచి పోటీ మాత్రం ఇస్తా అని చెప్పుకొచ్చారు. కన్నడ సినిమాల్లో హీరోగా నటించారు నిఖిల్. డాన్సర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చా. అనుకోకుండా అవకాశం రావడంతో హీరోగా మారిపోయా. సినిమాలో నటిస్తే మంచి విలన్ పాత్ర చేయాలని ఉంది. నాకు భార్యను చూసే విషయం అమ్మ చూసుకుంటారు. హౌస్‌లో మనశ్శాంతి కావాలి. అది దొరకదని నాకు తెలుసు అని నిఖిల్ తెలిపారు. నటుడిగా, దర్శకుడిగా అభయ్ నవీన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. పెళ్లి చూపులు మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నటుడిగా కొన్ని సినిమాలు చేసిన తర్వాత దర్శకత్వం చేయాలనిపించింది. అప్పుడు రామన్న యూత్ చేశా. మళ్ళీ బిగ్ బాస్ అనే మంచి వేదిక దొరికింది. కొంచెం ఎమోషనల్ అయినా బయటకు కనపడనియను అన్నారు అభయ్. కన్నడలో రంగనాయకి టీవీ షోతో మంచి పాపులర్ అయ్యారు ప్రేరణ కంభం. పలు తెలుగు సీరియల్స్‌లోనూ నటిస్తున్నారు. మంచి డాన్స్ పెర్ఫార్మెన్స్‌తో ఎంట్రీ ఇచ్చారు ప్రేరణ. ఎప్పుడూ సంతోషంగా ఉండాలనుకుంటా. మంచి బంధాలు ఉండాలి. ఎప్పుడూ జాలీగా ఉండాలి. ఆటలు బాగా ఆడతా. నాతో పోటీ పడే కంటెస్టెంట్ల పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తున్నా. నేను హీరోయిన్ రష్మిక క్లోజ్ ఫ్రెండ్స్. మేమిద్దరం స్కూటీ వేసుకుని అర్ధరాత్రి తిరిగిన రోజులున్నాయి. నాకు పెళ్లై 8 నెలలు అయింది. మా ఆయన పేరు శ్రీపాద్. నాకు హౌస్ లిమిట్లెస్‌గా నిద్ర కావాలి అంటూ అభయ్ నవీన్‌తో కలిసి హౌస్‌కి వెళ్లారు. లాహిరి లాహిరి లాహిరిలో చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. 2005 తర్వాత కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఇంట్లో నుంచి బయటకు రాలేదు. 2010లో మళ్లీ కెరీర్ ప్రారంభించా. 4 హిందీ సినిమాలకు దర్శకత్వం వహించా. అవార్డులు వచ్చాయి. కొన్ని సామాజిక కార్యక్రమాలు చేశా అని అన్నారు. నటి సోనియా కూడా బిగ్ బాస్‌లోకి వెళ్లారు. రామ్ గోపాల్ వర్మ నుంచి వచ్చిన దిశ మూవీతో ఆమె నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అతి తక్కువ మందికి వచ్చే అవకాశం నాకొచ్చింది. హౌస్ లిమిట్ లెస్ ఫ్రెండ్స్ కావాలి. ఈ సందర్భంగా దర్శకుడు వర్మ ఆమెకు శుభాకాంక్షలు చెప్పారు. తన మాటలు, రాసలు, పంచ్ డైలాగ్‌లో నెటిజన్స్‌కు వినోదాన్ని పంచుతారు బెజవాడ బేబక్క. అలా అందరికీ సుపరిచితురాలైన ఆమె అసలు పేరు మధు నెక్కంటి. ఆమె చేసే వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా ట్రెండ్. సీజన్‌లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన ఆమె హౌస్‌లో నాకు ఫుడ్ లిమిట్లెస్ కావాలి అని చెప్పుకొచ్చారు. రేడియో జాకీగా శ్రోతలను అలరించిన వ్యక్తి శేఖర్ భాష పురుషుల పట్ల సమాజం వ్యవహరిస్తున్న మార్చుకోవాలని, లేకపోతే కుటుంబాలు చితికిపోతాయని అభిప్రాయపడ్డారు. హౌస్‌లో నన్ను ఫ్రెండ్స్ చూస్తే పర్వాలేదు. శత్రువుగా చూస్తే బిగ్ బాస్ టైటిల్ పట్టుకుపోతా అని శేఖర్ చెప్పుకొచ్చారు. బేబీ మూవీతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి కిరాక్ సీత బిగ్ బాస్ సీజన్‌లో అడుగుపెట్టారు. చాలా పాత్రలు చేశా. బేబీలో నేను చేసిన పాత్రే నా నిజమైన క్యారెక్టర్ అనుకున్నారు. ఒక నటిగా చాలా సంతోషంగా ఫీలయ్యా. నా కెరీర్‌లో నేను ఉన్నతంగా ఎదగాలి అని చెప్పుకొచ్చారు. తాను కోల్పోయిన గౌరవాన్ని మళ్లీ పొందడానికి బిగ్ బాస్ షోకు వచ్చినట్లు నాగ మణికంఠ తెలిపాడు. సామాన్యుడిగా సీజన్‌లో అడుగుపెట్టినట్లు మణికంఠ నేపథ్యం చూస్తే అర్థమవుతోంది. ఇదొక అద్భుతమైన షో. ఇందులో పాల్గొనాలని ఎప్పటినుంచో కోరిక. మణి పేరు కోసం ఈ షోకు వస్తున్నా. అలాగే ప్రేక్షకుల నుంచి లిమిట్లెస్ ప్రేమ కావాలి అంటూ తెలుగు, కన్నడ సీరియల్స్ నటుడు పృథ్వీరాజ్ అన్నారు. విష్ణుప్రియ నటి, యాంకర్ విష్ణుప్రియ కూడా బిగ్ బాస్ సీజన్‌లోకి అడుగుపెట్టారు. తనకు ఈ సీజన్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ లిమిట్లెస్‌గా కావాలని తెలిపారు. తన డాన్స్‌తో ఢీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించి వరంగల్ డైరీస్ యూట్యూబ్ ఛానల్‌తో యువతలో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు నబీల్ అఫ్రిది. చిన్నప్పటి నుంచి నటుడు కావాలన్న కోరికతో ఫన్నీ స్కిట్లు చేయడం మొదలుపెట్టి సోషల్ మీడియాలో అభిమానులను సొంతం చేసుకున్నట్లు తెలిపారు. బిగ్ బాస్‌తో తన